తగ్గించు. హలో, సాధారణంగా ప్రధానమంత్రి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం అంటే ఆ రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక, ఈ దేశ అభ్యున్నతి కొరకు ఏదైతుందో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలను వివరించడము మనం సహజంగా భావిస్తాం. కానీ వల్ల ప్రధానమంత్రి గారి కార్యక్రమం మనం గమనించిన తర్వాత ఆయన ఎంతవరకు ఏదైతుందో, సరే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం సహజం. అది కానీ భవిష్యత్తు ప్రణాళిక కూడా వివరించాల్సినటువంటి ఒక బాధ్యత ఆ రాజకీయ పార్టీపై ఉంటుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రసంగించినట్టు ఒక సమావేశం ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించే కానీ, లేక భారతీయ జనతా పార్టీ పరంగా కానివ్వండి, ఎన్డీఏ కూటమి పరంగా కానివ్వండి, వాళ్ళ ఎన్నికల ప్రణాళికను వివరించే ప్రయత్నం చేయకపోవటం అంటే వాళ్ళు కొంత స్పష్టత లోపించిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఎంతవరకు అబ్కీ బార్ 400, నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నా. ఒక ప్రధానమంత్రి గారు ఏదైతుందో వారి ఉపన్యాసం ప్రసంగం ఏదైతుందో కొంత నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తాం. అబ్కీ బార్ 400, ఫిర్ ఏక్ బార్ మోడీ. ఆశ్చర్యమే చెప్పంటున్నాను. వీళ్ళను దశాబ్ద కాలం 2 పర్యాయాలు ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిండే. వీళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తిస్తే ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు ఏదైతే చేపట్టిన కార్యక్రమాలు, కిసాన్ కి ఆమ్దానీ 2 गुना करूंगा అని చెప్పన్నారా? किसान की आमदनी 2 गुना करूंगा అని చెప్పన్నారు. कहां तक किसान की आमदनी 2 गुना हुआ कि नहीं कि मगर किसान की इन्वेस्टमेंट जो है 2 गुना तो हुआ साहब. వ్యవసాయ రంగం పెట్టుబడి మాత్రం 2 పెరిగిపోయింది. దేశ రాజధాని సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడం జరుగుతుందో, మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి చట్టబద్ధత కల్పింప చేయాలని చెప్పి ఒక ఉద్యమం కొనసాగుతుందని చెప్పంటున్నా. వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో మనం పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని ఆ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు కనీసం రైతాంగానికి ఏ మేరకు కల్పించబడ్డట్టయితే రైతుకు ఏదైతుందో లాభసాటిగా ఉంటుందనే భావనతోని ఎంఎస్పీ నిర్ణయం చేస్తారా? అసలు ఎంఎస్పీ అంటే ఏంది, దానికి గుర్తింపు ఏముంటుందని చెప్పంటున్నాయి. వీళ్ళు ఈ దేశంలో ఏదైతుందో ఆనాడు అంటే స్వాతంత్రానంతరం ఏదైతుందో వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కానీ చెప్పంటున్నాను. అన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిండని చెప్పంటున్నాను. దాని పర్యవసానం వల్ల వ్యవసాయ రంగంలో ఏదైతుందో మనం సాధించిన పురోగతి అని చెప్పంటున్నాను. భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి తినుబండారాలు ఏదైతుందో ఇటు వినియోగదారునికి ఆర్థికంగా భారం పడకుండా ఉండాలని,
అటు పండించిన రైతుకు ఏదైతుందో ధర కల్పింప చేయబడే విధంగా ఈ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ్, వాట్ డస్ మీన్ బై కిసాన్ కళ్యాణ్? వాట్ డస్ మీన్ బై కిసాన్ కళ్యాణ్? గరీబ్ ఉన్నతి అంటే ఏదైతుందో మరి పేదతనాన్ని పెంపొందించాలి, మరి పేదతనాన్ని తొలగింపజేయడమా? గరీబోంకి ఉన్నతి, యువ రోజ్గార్. ప్రధానమంత్రి గారి నోట్ అంటే ఒక మాట వచ్చిందా, 2014లో 1300 రూపాయలు ఉన్నటువంటి ఒక వరి ధాన్యం మద్దతు ధర మేము 2200 చేసినా అన్నాడా? 214 में जो 1300 थे मैं उसको 2200 कराऊं చెప్పన్నాడు. ఇట్స్ ఇస్ ఫ్యాక్ట్. అదే 2004-05లో ఏదైతుందో వరి ధాన్యం ధర 450 ఉండేది. 2004-05లో ఏదైతుందో ఎప్పుడైతే దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో ఆనాడు వరి ధాన్యం మద్దతు ధర అంటే ఎన్డీఏ దిగిపోయినాడు అన్నాడు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దిగిపోయినాడు. వరి ధాన్యం మద్దతు ధర 450 ఉండేనే. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాడు 1300 అయింది. అంటే 450 నుండి 1300కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 200 టైమ్స్ 450 ఉన్నటువంటి ఒక వరి ధాన్యం మద్దతు ధర 1300 అయింది. దయచేసి లెక్కించాలని చెప్పంటుంది. దశాబ్ద కాలం గడిచింది, 20 కోట్లు రాదు కదా, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టిండే. ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కల్పన పక్కన పెట్టు, కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకానికి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయబడలేక నిరుద్యోగ యువత ఏదైతుందో తల్లిదండ్రుల గుండెపై కుంపడైపోతుందని చెప్పంటున్నా. ఇదే నా నిరుద్యోగ యువతకు నువ్వు చూపే మార్గదర్శకం? నిరుద్యోగ యువతకు చూపే మార్గదర్శకం ఇదేనా చెప్పి అడుగుతున్నా నేను. अब कहां था आपकी उन्नति? कहां आपकी उन्नति? आप किसान को छोड़ दिए, मजदूरी को छोड़ दिए, युवकों को छोड़ दिए. ఏ ప్రాంతం మీద ఆ ప్రాంతం మాట మాట్లాడాలంటే ఏదైతుందో పసుపు బోర్డు అన్నాడు పెద్ద మనిషి. అది ఒక ప్రధానమంత్రి నోట్ అంటే ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు 4th October 2023. దిస్ ఈజ్ ది జీవో ఇష్యూడ్ 4th October 2023 నాడు ఏదైతే ఉత్తర్వులు వెలువడ్డాయా. 4th October 2023 నాడు ఏదైతుందో దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు. దేశంలో ఈ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? దానికి సంబంధించిన చైర్మనే కానీ సభ్యుల నియామకం కానీ జరగద్దే. 6 మాసాలు గడిచింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇప్పుడు నిజామాబాద్ లో మనం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని మనం భావిస్తున్నామే. నిజామాబాద్ లో ఏర్పాటు చేయలేకుండా ఉండి ఉన్నట్టు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి నువ్వు భావిస్తే వేర్ యు ఆర్ గోయింగ్ టు లొకేట్ ఇట్? దానికి సంబంధించిన మార్గదర్శకాలు, దానికి సంబంధించినటువంటి ఒక కార్యవర్గము, సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేయాలని చేద్దా. ఇలా పసుపు ధర 20,000 పలుకుతుంది అంటుండే. నిజంగానే పలుకుతుంది. విస్తీర్ణత ఏదైతుందో ఒక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మన నిజామాబాద్ ఈ ప్రాంతం తీసుకుంటే 19-20లో 50,000 ఎకరాలు సాగైతే 1920లో ఇవాళ 19,000కి వచ్చింది. 50,000 ఎకరాలు 19,000 ఎకరాలకు వచ్చింది. 50,000 ఎకరాలు ఉంటే ఇవాళ 19,000కి వచ్చింది.
వన్ థర్డ్ హెస్ గాన్ 40%కి వచ్చిందా? అంటే క్రమేపీ ఏదైతుందో రైతుకు విశ్వాసం సన్నగిల్లుతుంది. పసుపు సాగుతో ఏదైతుందో మేము ఆశించిన పెద్ద పొందలేకపోతున్న భావనతో ఏదైతుందో క్రమేపీ విస్తృతి తగ్గించుకుంటుండని చెప్పంట. అంటే నాట్ ఓన్లీ మన తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాదు, మొత్తం దేశం కూడా విస్తృతి తగ్గిపోయింది. కారణం ఒకే ఒకటి, రైతుకి ఏదైతుందో పసుపు సాగు పట్ల విశ్వాసం సన్నగిల్లి. నువ్వు పసుపుకు సంబంధించి మద్దతు ధర ప్రకటింపజేయవా? ఒక 15,000 క్వింటల్ మినిమం 15,000 రూపాయల క్వింటల్ నేను మద్దతు ధర కల్పిస్తా అని ఒక నిర్ణయం ప్రకటించు. రైతుకు విశ్వాసం వస్తుంది. ఎంతో బోర్డు ఏర్పాటు చేస్తారు, ఇయ్యాలి కాదు నాయన. 2019 में बोले आप पशु बोर्ड एर्पाट जैसे आपकी बात नहीं है. 2019 में बोले आप, और आपका राजनाथ सिंह जी बोले. आपका राजनाथ सिंह जी जब आर्मूर आए थे उन्हें खुद बोले 2019 में. अभी भी वही है जहां की वही है. 5 साल गुजर गए मगर आपकी हल्दी बोर्ड जो है जहां की वहीं रह गए. ये प्रधानमंत्री का वाचा. షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు. ఇంకా నాకు ఇది ఇంకా ఆశ్చర్యం చెప్పంటున్నా. రమణారెడ్డి దాము అసెంబ్లీ అంటున్నా. విద్యాసాగర్ రావు గారు ఎంపీ గారు, టీడీపీ బీజేపీ పొత్తుల వ్యవహారం. 2019లో టీడీపీ బీజేపీ పొత్తుల వ్యవహారం ఇద్దరు కలిసి కొట్లాడిండ్రు. కొన్నదేవుడు బోకరాజు గంగారాజు బీజేపీ ఎంపీ. సారీ, ప్రైవేటైజేషన్ లోపల ఆ షేర్స్ 50% కొన్నదేవుడు బీజేపీ ఎంపీ. మోడీ గారు తెలుసా ఈ సంగతి? నేను 3 చెప్తున్నా బాబు. ఇది ప్రైవేటైజ్ అయిన నాడు ఏదైతుందో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం. మెట్పల్లికి వెళ్ళి ఏదైతుందో బీజేపీ శాసనసభ్యుడు. కరీంనగర్కి వెళ్ళి మిత్రుడు విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడు. కొన్నది బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు. కొన్నది నిన్నటి దాకా అలాయ్ భలాయ్ టిఆర్ఎస్ బీజేపీ. ఎవరు బాధ్యుడు? నువ్వు కేంద్రంలో అధికారం ఉండేది ఎత్తుందో ఈ రాష్ట్రంలో రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా షుగర్ చక్కెర ఉత్పత్తి ప్రధాన ఉత్పత్తి రంగంగా భావించినట్టయితే అది పునః ప్రారంభానికి ఏది కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం అందింపజేసి రీఓపెన్ చేయించవలసిన ఒక బాధ్యత ఇక ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారే కానీ కేంద్రంలో అధికారం ఉన్న యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా లేదా? జరిగిన ఎన్నికల్లో 23 నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో నీకు రాష్ట్రంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారికి వస్తున్న ఒక విశ్వాసం భావనతో ఏదైతుందో కవితను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టిన. కవిత అరెస్ట్ చేయకుండా ఎందుకు పక్కన పెట్టావు? 2023లో ఏదైతుందో నీ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే 30 వెళ్తే కావచ్చు, ఓ 10 తక్కువ లేదా పక్కపొంటి ఎంఐఎం లేదా? हम दोनों मिलकर उसको बचा सकते हैं ना? यही अंदाज से जो है నువ్వేదైతుందో మోడీ కవిత గారిని అరెస్ట్ కూడా పక్కన పెట్టివా? బీఆర్ బలం తెరదలమైపోయింది. ఇది అక్కడ రాని పార్టీ అయిందా? మోడీ గారు ఎప్పటికైనా ఎవరినైనా కానీ వాడుకొని వదిలేయడం ఆయన కలవడానికి నైజం. అది వాడుకొని వదిలేయడం అనే నైజం. అది జగన్ గారిని వాడుకొని వదిలేసిండయా? టీడీపీతో లాభం అయితే కావచ్చు అంత సోపతి పెట్టిండు. ఈయన కేసీఆర్ నిన్న వాడుకో ఇది అయితట్లేదురా సరే పట్టి ఇంటి లోపల పెడితే నాకేమో క్రెడిట్ కావచ్చు లోపల పెట్టి. కానీ ప్రజలు విజ్ఞులు,
ప్రజలు విజ్ఞులు, మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారు, మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారని చెప్పంటూ నేను నవంబర్ వరకు కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవటానికి మోడీ గారు కేసీఆర్ యొక్క మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందని చెప్పని మోడీ గారు అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఇదే బీఆర్ఎస్ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అధికారం కోల్పోయి ఇక కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చిందో, ఇది మునిగిన పడవరయ్య కేసీఆర్, ఇది మునిగిన పడవ అని చెప్పింది. దాన్ని పక్కన పెట్టేసి చేసి 2 సార్లు ఓటేయించుకొని నువ్వు ప్రయోగించే వాగ్దానాలు నీకు గుర్తుండయి. కాంగ్రెస్ పార్టీ అంతమంది రోజులు కాలేదు ఆయన, నువ్వు ఎందుకు ఉలిక్కిపడుతున్నావు? ఈసారి దేశంలో ఏదైతుందో మొత్తం గమనిస్తుండ్రు. అలా ఎన్డీఏ కేవలం ఏదైతుందో మాట ఏ విధంగా కేసీఆర్ ఎట్లా గారడీ చేసిందో నిన్నటి దాకా అందరు గట్లే భ్రమలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల వరకు ఏదైతుందో ఫలితాలు వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు కొంత అయోమయం ఉన్నది. ఇదంతా అయితట్టుందిరా, కేసీఆర్ మళ్ళీ ఏమో చెప్తాడు, ఈ నమ్మరాదురా అని చెప్పని అందరూ భయంలో ఉండేది. కేసీఆర్ మళ్ళీ ఏమో చెప్తారు, నేను నమ్మరాదు రేడు, మళ్ళీ ఏం చేసినా చేత ఆడాచి రాస్తారా అని చెప్పి అనుకున్నా అందరు. ఇక మోడీ కూడా అట్లే భ్రమలు పెట్టాలని చూస్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన ఫలితాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవ్వడం జరిగిందో, రేపు దేశంలో కూడా నీకు అదే ఫలితాలు ఇవ్వబోతుంది భారత ప్రజానికం అని చెప్పంటున్నాడు. నువ్వు తెలంగాణ ముచ్చట పక్కన పెట్టడం ఆయన, ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదు అంటున్నాను, ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదంటున్నాను నేను. పోయినసారి అటో ఇటో ఏదైతుందో టీఆర్ఎస్ కోపంతో 4 నీకు 4 నాకు వచ్చినాయి, కానీ నీకు అకౌంట్ ఓపెన్ కాకపోయి సార్ చెప్పంటున్నాను. ప్రజలకు భ్రమలో పెట్టాలని చెప్పి భావిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రజలు విజ్ఞులు. దో లేట్ బెటర్ నెవర్, బెటర్ దాన్ నెవర్ అంటారు కదా. అసలే కాదు దానికంటే కొద్ది లేట్ అయినా కానీ ఏదైతుందో తప్పకుండా ఈసారి ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 17 గెలవడం అనే కాదు, మేమైతే విశ్వాసంతో ఉన్నామే. ఇప్పుడు పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిందంటే మన ఆయన విశ్వాసం నాకు తెలియదా? పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిండా, ఎందుకంటే నాకు కూడా ఆశ పుట్టింది ఏవో చెప్తారా ఇక్కడ అని చెప్పి అనుకున్నా. నిజంగా అనుకున్నా, ఏవో చెప్తారు కావచ్చురా అనుకున్నా నేను. అది మంచిదే కదా, ఎన్నిక తీర్పు పెట్టేది అట్లే. కానీ దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళ యొక్క బలం ఏ మేరకు ఉందో అని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ.